శ్రీ మాఘపురాణం 2వ అధ్యాయము. దిలీపుని కథ. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ప్రాణేశ్వర, సర్వలోకేశ్వర, మీరెన్నో పుణ్యకథలు నాకు ఇదివరలో వినిపించారు. ఇప్పుడు మాఘమాస మహాత్యాన్ని వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా, శంకరుడు సంతోషించి, సర్వమంగళ, నీవు లోకశ్రేయస్సు కోసం అడిగిన ఈ మహావిషయాన్ని తప్పకుండా చెప్తానంటూ పైన చెప్పిన మాఘమాస ప్రశస్తిని చెప్పిన తర్వాత ఇంకా ఇలా అన్నాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు చేసే నది స్నానం మహాపుణ్యం కలిగిస్తుంది. రెండో రోజు స్నానం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడో రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణకే తెలియదట. ఇంకా నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు. ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ స్థానంలో చేసే స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు స్నానం చేయలేకపోయినా నదీ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది. ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో, చెరువుల్లో, సెలయేళ్లలో ఎక్కడైనా బయట స్నానం చేయని వారు పాపులవుతారు. స్నానం చేసి విష్ణుదేవుణ్ణి పూజించి చలివేళ కనుక పేదవారికి వస్త్రాలు, కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది. సాయంకాల వేళ మాఘపురాణం వినాలి. మాసాలన్నిట్లో మాఘమాసం, శాస్త్రాలన్నిట్లో వేదాలు, వృక్షాలన్నిట్లో అశ్వత్థ వృక్షము, తేజస్సు గల వారిలో సూర్యుడు, మానవులలో బ్రాహ్మణుడు, పర్వతాలలో మేరు పర్వతం చాలా ఉత్తమం. దిలీపుడను ఒక రాజుండెడివాడు. అతడు వేటాడి అలసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఇంటికి ప్రయాణమైనాడు. దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలకరించి, రాజా, ఇది మాఘమాసం కదా, ప్రక్కనే సరస్సు ఉండగా ఉదయాన్నే స్నానం చేయకుండా నగరానికి పోతున్నావేమిటి? నీకు మాఘమాస మహిమ తెలియదా? స్నానం చేసి వెళ్ళు అన్నాడు. రాజు అతన్ని మాఘమాస మహిమ చెప్పమని అడిగితే, నాకు స్నానానికి వేళ అయ్యింది, నీ గురువైన వశిష్ఠుణ్ణి అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు. ఈ రాజు వెంటనే సరస్సులో స్నానం చేసి జపతపాదులు పూర్తి చేసుకొని తిన్నగా వశిష్ఠాశ్రమానికి వెళ్ళి తన గురువునకు అభివాదం చేసి, మహాత్మా, నాకు మాఘమాస మహత్యాన్ని చెప్పమని కోరాడు. ఆయన, రాజా, నీవడిగినది గొప్ప విషయము. ఈ మాఘమాసం ఇటు శివునికి అటు నారాయణకి కూడా ప్రీతికరమైనది. మాఘ స్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు, దానాలు ఇంకా ఎంత పుణ్యాన్నిస్తాయో ఊహించగలమా? మాఘ స్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెప్తాను విను. పూర్వం ఒకప్పుడు వానలు లేక పంటలు